తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చింది. వైసీపీ హయాంలో తుడాలో మొత్తం 440 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విజిలెన్స్ తేల్చింది. 2019-24 మధ్య అక్రమాలు జరిగినట్లు చెప్పింది. వైసీపీ ప్రభుత్వ సమయంలో తుడా చైర్మన్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వ్యవహరించారు. చంద్రగిరి పరిధిలోని ఎంపీడీఓల ఖాతాలకు దాదాపు 220 కోట్ల తుడా నిధులు మళ్లించినట్లు తేల్చారు. తుమ్మలగుంట చెరువులో నిబంధనలకు విరుద్ధంగా 40 కోట్లు ఖర్చు పెట్టినట్లు తేల్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా తుమ్మలగుంట చెరువు పూడ్చి పార్కు స్టేడియం నిర్మాణం చేపట్టినట్లు విజిలెన్స్ స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా తుడా కోసం వాహనాలు కొనుగోలు చేశారని, ఆ కొత్త వాహనాలనే మద్యం ముడుపుల తరలింపునకు వాడారని విజిలెన్స్ తేల్చింది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ గారు అందిస్తారు. సార్, ఓవర్ టు యు. ఎక్కడైనా ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకున్నప్పుడు ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక సాంప్రదాయం చూసాం. కానీ దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ధనాన్ని ప్రజలు పన్నులుగా కట్టినటువంటి కోట్లాది రూపాయలను కొల్లగొట్టడంలో తర్ఫీదు పొందడం, అలాగే నైపుణ్యం పెంచుకోవడం. ఇలా ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అని అంటే, ఏ పార్టీ నుంచి వచ్చిన అధిక శాతం ఎమ్మెల్యేలు సొంత ఖర్చు కోసం ప్రభుత్వ ధనాన్ని, అలాగే అక్కడ ఖనిజ సంపదను, అనేకమైనటువంటి విషయాల్లో వీళ్ళ దోపిడీ పర్వం అనేది అప్రతిహతంగా కొనసాగిపోతుంది. అది ఏ పార్టీ నాయకుడు అనేది పక్కన పెడదాం, బట్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలను జల్లెడ పడుతున్నప్పుడు ఇవాళ ప్రభుత్వ అధికారులే తేల్చి చెప్పినటువంటి ప్రధాన అంశం, తుడాలో 440 కోట్లు దోపిడీ జరిగిందని. చేసింది ఎవరు? ఆ రోజు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. హౌ ఫార్ ఇట్ ఈజ్ పాసిబుల్? పెద్ద పాఠం ఇది, పెద్ద లెసన్ ఇది, పెద్ద థీసిస్ ఇది. ఎలా 440 కోట్లు దోచేయటం, దట్టు తుడాకి సంబంధించి ఉన్న నిధులను కొట్టేయడం అనేది చిన్న విషయం కాదుగా. మరి ఇంత నైపుణ్యం ఏ ఎమ్మెల్యేకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాంటి ధైర్యంతో ఈ పని చేయగలిగారు? ఇవన్నీ ప్రశ్నార్థకాలు కావనే కావు. కారణం, వాళ్ళకి అంత ఈజీగా డబ్బు కొట్టేయటం అనేటటువంటి విషయాల్లో వాళ్ళ నైపుణ్యం చూసిన తర్వాత మనకు అనిపిస్తున్నది ఒకటే, ఇంత దారుణమైనటువంటి పద్ధతులు ఉన్నాయా పాలనలో? ప్రజల సొమ్మును ఇష్టానుసారం దోచేయడానికి ఇంత సులువైనటువంటి మార్గాలు ఇంకా ఇలానే కొనసాగితే అడిగేదెవరు? సమాధానం ఇచ్చేదెవరు? బాధ్యతగా నిలబడగలిగే అవకాశం ఎక్కడా? ఇదే కదా చూస్తున్నాం. సో వీటన్నిటి నేపథ్యంలో తుడాకి సంబంధించి 440 కోట్లలో జరిగినటువంటి మొత్తం దోపిడీ ఎలా అనంటే, చంద్రగిరి ఎమ్మెల్యేగా మహానుభావుడు చేసినటువంటి ఘనకార్యాలన్నీ చెప్తాం మీకు. ఆయన ఏం చేశాడు? తుమ్మలకుంట చెరువు అనేది పూర్తిగా మట్టితో నింపేశాడు. అక్కడ ఒక పార్క్ అన్నాడు, అలాగే దాంతోపాటు ఒక కన్వెన్షన్ సెంటర్ అన్నాడు. దానికి ఎంత ఖర్చు పెట్టాడు? ఎలా ఖర్చు పెట్టగలిగాడు? అసలు నిబంధనలు ఒప్పుకుంటాయా? గ్రీన్ ట్రిబ్యునల్కు సంబంధించిన నిబంధనలను పక్కన పడేసి అందులో చేసిన దోపిడీ ఏంటి అని అంటే, ఆ పార్కుని నిర్మించటం కోసం ఆయన ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంతో తెలుసా? 40 కోట్లు. మళ్ళీ విచిత్రమైనటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చెప్తా ఇందులో. మొక్కలు ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడో తెలుసా? 20 కోట్లు. 20 కోట్లు పెట్టి మొక్కలు కొనేవాడు ఒక పార్కులో వాటిలన్నిటిని పెట్టిన తర్వాత చూస్తే ఇవాళ శూన్యం. ఇజ్ ఇట్ పాసిబుల్? అసలు ఎలా సాధ్యం? ఒక పార్కుని మొక్కలతో నింపడం కోసం 20 కోట్లు ఖర్చు పెట్టాడంటే, నాకు తెలిసి ఒక పెద్ద అడవినే మనం కొనేసుకోవచ్చు. పుష్కలంగా మొక్కలు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, అద్భుతమైనటువంటి నేచర్ ఉంటుంది. బట్ ఈ దుర్మార్గుడు చేసింది ఏమిటో తెలుసా? 20 కోట్లు పెట్టి మొక్కలు కొన్నాడు. మరి వీళ్ళని ఏం చేయాలి? ప్రజలే ఆలోచించాలి. ఇలాంటి విషయాలు పుంఖాలుగా మన ముందుకు వస్తున్నప్పుడు, అలాగే ఒక చంద్రగిరి ఎమ్మెల్యేగా, తుడా చైర్మన్గా అతని కొడుకును కూడా పక్కన పెట్టుకొని మొత్తం తుడాలో 440 కోట్ల ప్రజాధనాన్ని దోచేశారు. మరొక విషయం ఏంటి అని అంటే, ఎంపీడీఓకి 230 కోట్లు రిలీజ్ చేశాడు. కారణం ఏంటి? ఆయన నియోజకవర్గం అభివృద్ధి కోసమట. ఆ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి 230 కోట్ల ఖర్చు ఏంటో తెలుసా? సొంత కాంట్రాక్ట్ కంపెనీకి ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చేశారు.
అందులో 230 కోట్లు ఎలా దోచేయచ్చో ఒక ప్రణాళిక నిర్వహించారు. అభివృద్ధి చేసింది ఏంటి అని అంటే శూన్యం. మరొక విచిత్రమైనటువంటి విషయం, ఆయన నియోజకవర్గంలో తూడా అనంటే మొత్తం తూడా పరిధిలో అనేకమైనటువంటి నియోజకవర్గాలు వస్తాయి. కానీ ఈయన నియోజకవర్గం వరకే 19,000 బెంచీలు, సిమెంట్ బెంచీలు తయారు చేయించి అందులో కూడా ఎంత కొట్టేశాడో తెలుసా? 23,000 కోట్లు. 23 కోట్లు. సో మొత్తం మీద మనం గమనించినప్పుడు 440 కోట్లలో 23 కోట్లు బెంచెస్ కోసం, 20 కోట్లు మొక్కల కోసం, అలాగే 40 కోట్లు అక్కడ ఉన్నటువంటి చెరువును పూర్తి చేసి పార్కు నిర్మాణానికి, అలాగే ఏదో ఒక సమావేశ హాలుని నిర్మించటానికి. మరి ఇవన్నీ ఎవరి కోసం అనంటే ఆయన సొంత భూములు, చుట్టుపక్కల అనేకమైనటువంటి భూములు కబ్జా చేసి వాటి రేట్లు పెంచుకోవటం కోసం చేసినటువంటి బృహత్తర ప్రణాళిక ఈ మహానుభావుడు చేసింది. ఇక మరొకటి, తూడాలో కార్లు కొనేశారు. కార్లు ఆల్రెడీ ఉన్నాయి. 2.5 కోట్లు ఖర్చు పెట్టి ఖరీదైనటువంటి కార్లు కొని జల్సాగా సొంతంగా సొంత పనుల మీద తిరిగేశారు. మళ్ళీ ఆ కార్లకు ఆ 4 సంవత్సరాల్లో పెట్రోల్కి, డీజిల్కి పెట్టినటువంటి ఖర్చు ఎంతో తెలుసా? 2 కోట్లు. అసలు తూడా చైర్మన్గా ఆయన పెట్రోల్కి, డీజిల్కి 2 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడైనా మరొకటి చూద్దాం. పోనీ ఊడా అంటే విశాఖకు సంబంధించినటువంటి ఖర్చును చూస్తే మరి డీజిల్ ఖర్చు ఎంత ఉందా? ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్తే కంపు కొట్టే ఈ రాజకీయాల్లో జనాన్ని ముంచేస్తున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక మరీ దుర్మార్గం, ఒక పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల సర్వేకి 23 మందిని తాత్కాలికమైనటువంటి ఉద్యోగులను నియమించుకొని ఆ తూడా సంబంధించినటువంటి నిధుల నుంచే శాలరీస్ ఇవ్వటం, ల్యాప్టాప్లు ఇవ్వటం, మొబైల్ ఫోన్లు ఇవ్వటం, వాళ్ళ ఖర్చంతా భరించటం. ఇన్ వాట్ వే దీస్ పీపుల్ ఆర్ కనెక్టెడ్ విత్ తెలంగాణ ఎలక్షన్స్? ఏమి దుర్మార్గం? ఏంటి ఇంత అహంకారం? ఎందుకు ఇంత బలుపు? ఎందుకు ఇంత మూర్ఖం? అంటే చట్టం ఉండదా? ప్రజలు నిద్రపోతారా? ఇలాంటి దుర్మార్గులను శిక్షించకపోతే రాజకీయాల్లో పదే పదే ప్రజలు నష్టపోతారు, కుటుంబాలన్నీ కూలిపోతాయి. ఎందుకనంటే ఏ మాత్రమైనటువంటి ఆర్థికాభివృద్ధి లేనటువంటి రాష్ట్రంలో ఉపాధి కల్పన ఉండదు, ఇండస్ట్రీస్ ఉండవు, శాంతి భద్రతలు ఉండవు. ఈ దోపిడీతో మొత్తం కుటుంబాలన్నీ కూలిపోతాయన్నటువంటిది మాత్రం వాస్తవం. అందుకే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకు చేసినటువంటి అరాచకాలను ముందుకు తీసుకొస్తున్నప్పుడు స్టిల్ ఒక జర్నలిస్టుగా గత ప్రభుత్వాన్ని, ఆ రోజున్నటువంటి వైటీపీ ప్రభుత్వ దురాగతాలను మాట్లాడి అలసిపోయినటువంటి పరిస్థితిలో మరొక ప్రభుత్వం వచ్చిందన్నప్పుడు ఆ ప్రభుత్వానికి కూడా అలాగే మీడియా మొట్టమొదటి ప్రతిపక్షంగా ఉండాలి అన్నటువంటి ఒక నిబద్ధతతో ఇవాళ నిలబడి విశ్లేషణ చేస్తున్నా నేను. ఇవాళ కూడైనా వైసీపీకి సంబంధించిన నాయకుల గురించి మాట్లాడకుండా ఉండే అదృష్టం కలుగుతుందేమో అని భావిస్తే కుదరట్లా. కారణం, ఇవాళ అనేక దర్యాప్తు సంస్థలు తీసుకొస్తున్నటువంటి దుర్మార్గాలు, అలాగే అక్రమాలు, అవినీతి చిట్టాలు ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నప్పుడు ఒక మీడియా పర్సన్గా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్టిల్ వీళ్ళ గురించే మాట్లాడాల్సి వస్తుందా అన్నది. కానీ ఇవాళ పాలకపక్షంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. 60 మందికి పైగా విపరీతమైనటువంటి వ్యతిరేకతను, అలాగే అక్రమార్కులుగా గుర్తింపబడుతున్నారు. వీళ్ళందరి జోలి కూడా మనం ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళ విషయాలను కూడా బయటికి తీసుకురావాలి. ఏ పార్టీ అయినా, ఏ పాలకపక్షమైనా వాళ్ళను కూడా విడిచిపెట్టకూడదు అన్నది ఒక క్రమశిక్షణ, ఒక బాధ్యత, అలాగే ఒక స్వయం నియంత్రణ. వీటిలన్నిటినీ పాటిస్తూ మీడియాలో ఇలాంటివన్నీ మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. బట్ ఒక అభ్యర్థన పదే పదే చేస్తున్నా, ఈ పాపం ఎవరిది? వీళ్ళని ఎన్నుకున్న వాళ్ళదే. ఖచ్చితంగా దాన్ని మీరు ఒప్పుకోవాల్సిందే. మళ్ళీ తప్పు చేయకుండా, మళ్ళీ పొరపాట్లు జరగకుండా, పదే పదే దోపిడీకి అవకాశం ఇవ్వకుండా మనం నిలబడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఓటేసేప్పుడు ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో దానికి శిక్ష అనుభవించాలన్న దానికంటే కూడా తప్పును సరిదిద్దుకునే దాంట్లో అక్రమాలు చేసే నాయకులని మనము ఎండగట్టేటటువంటి, కడిగేసే పరిస్థితుల్లో అటాకింగ్గా ఇవాళ ప్రజలు ఉంటే, యూత్ కనుక నిలబడితే ఇలాంటి నాయకుల భర్తం పట్టొచ్చు. అలాగే న్యాయబద్ధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇదే అప్డేట్. మీ రాజేంద్ర.
రైట్, థ్యాంక్ యూ సార్.